ఎయిటింగ్లెన్ కాలనీ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎయిటింగ్లెన్ కాలనీలోని సిఎస్ఐ జాయింట్ జాన్స్ చర్చ్ ఆవరణలో ఉదయం 4 గంటలకు క్రిస్మస్ పండుగ వేడుకలను చర్చి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ కె బ్యూలా వాట్సన్ ముఖ్య అతిథిగా విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి బైబిల్ వ్యాఖ్యాన్ని బోధించారు. క్రిస్మస్ స్టార్ జ్ఞానులకు త్రోవ చూపించినట్టుగా లోకంలోని సకల జనులకు ఆదర్శంగా శాంతి మార్గాన్ని చూపించే విధంగా క్రైస్తవ సమాజం సత్ప్రవర్తనతో మెలగాలని, తోటి వారితో స్నేహభావం కలిగి యేసుక్రీస్తు బోధనను అనుసరించాలని సూచించారు. యేసుక్రీస్తు జననం విశిష్టతను, ఆయన సేవలను వివరిస్తూ కొనియాడారు. అనంతరం నిర్ధారణ పొందిన వారికి రొట్టె, ద్రాక్షారసం అందజేశారు. అలాగే కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీల మైత్రి వారు ఆలపించిన ప్రత్యేక కీర్తనలు, యూత్ వారి నృత్యాలు, అలాగే చర్చ్ డెకరేషన్ పలువురిని అలరించాయి. ఒక గొప్ప వ్యక్తి జన్మిస్తే, లేదంటే ఒక రాజు ఈ లోకంలో జన్మిస్తే ఆకాశంలో ఒక నక్షత్రము ఉద్భవిస్తుందని మనకు ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా ఒక నక్షత్రం ఆకాశాన గగనాన వెలిసింది అని మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఇక్కడ ఆ నక్షత్రమును తూర్పు దేశపు జ్ఞానులు కనుక్కొని ఆ నక్షత్రము గురించి వారు తెలుసుకొని అక్కడ ఎక్కడైతే రాజు ఉద్భవించిందో అని వారు ప్రయాణం చేస్తున్నారు. మరి యేసుక్రీస్తును వారు దర్శించటకు, యేసుక్రీస్తును వారు ఆరాధించటకు జ్ఞానులు మరి వారి యొక్క ప్రయాణాన్ని వాళ్ళు బయలుదేరుతున్నారు. మరి ఆనాటి జ్ఞానులు ఈ యొక్క నక్షత్రమును బట్టి ఒక గొప్ప వ్యక్తి జన్మించున్నాడని వారు నిర్ధారణ చేసుకోవడమే కాదు, వారు ప్రయాణానికి ముందుకు సాగుతున్నారు. ఆ గొప్ప వ్యక్తిని దర్శించడానికి, ఆ గొప్ప వ్యక్తిని ఆరాధించడానికి వారు ప్రయాణం చేస్తున్నారు. మరి యేసయ్య జన్మించిన దినాలలో ప్రజలు ఒక గొప్ప రాజు కొరకు ఎదురు చూస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. మరి ఇక్కడ ఈ యొక్క జ్ఞానులు యేసయ్యను దర్శించటకు, యేసయ్యను ఆరాధించటకు వారు బయలుదేరి వస్తున్నారు. అయితే ఈ యొక్క జ్ఞానుల గురించి చరిత్ర మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒక దేవుని వాక్యంలో ఒక ముగ్గురు జ్ఞానులు యేసయ్యను దర్శించినట్లు, అంటే 3 కానుకలు ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ముగ్గురు జ్ఞానుల గురించి చరిత్ర తెలియజేస్తుంది ఏంటంటే, ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పి జాన్ సుందర్, డి అబ్రహం, జి శ్రీనివాస్, బి శ్యామల్ రాజ్, ఐ రత్నకుమారి, సిహెచ్ సునీత, మోహన్ రావు, ఎం దీపికా రవీందర్, శ్రీల మైత్రి వారు, యూత్ మెంబర్స్, సండే స్కూల్ చిన్నారులు, సంఘ సభ్యులు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.